డబ్బు బాధ దాచుకుంటే పెరిగిపోతాయి, పంచుకుంటే తగ్గిపోతాయి అంటారు. నిజమే కదా. స్ట్రెస్ బాధ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? ఏడిస్తే తప్పేంటి? ఇంతకుముందు మనం లాఫ్టర్ క్లబ్స్ చూసేవాళ్ళం, అందరూ ఒక చోట చేరి గట్టిగా నవ్వేవాళ్ళు. ఇప్పుడు క్రయింగ్ క్లబ్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడో మీరు జపాన్లోనో కొరియాలోనో చూసేటువంటి క్రయింగ్ క్లబ్స్ మన దేశంలో కూడా వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏడిస్తే తప్పేంటి? అబ్బాయిల విషయంలో అయితే మరీను, ఏడిస్తే అమ్మాయిలాగా ఏడుస్తావేంటి, స్ట్రాంగ్గా ఉండు అంటారు. వాడు స్ట్రాంగ్గానే ఉంటాడబ్బా, ఈ క్షణంలో బాధ కలిగింది, ఏడిస్తే తప్పేంటి? సినిమాల్లో హీరోలు కూడా కత్తితో పొడు, లేకపోతే పొట్టలో గుద్దు, లేకపోతే అవమానించేలా మాట్లాడు, కన్నీళ్లు రావు. వాళ్ళ కళ్ళల్లో ఆవేశం పగ మాత్రమే కనిపిస్తాయి, పౌరుషం కనిపిస్తుంది. అదేదో తప్పు అయినట్టు, ఏడవడం ఏదో పాపం అయిపోయినట్టు మన సమాజం అలా తయారు చేసింది. మన చిన్నప్పటి నుంచి కూడా మగాళ్ళు ఏడవకూడదా? వాళ్ళకి బాధలు ఉండవా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆఫీస్లో స్ట్రెస్, ఏదో ఒకటి ఉంటుంది కదా, టెన్షన్స్. ఈ విషయంలో అమ్మాయిలు కొంచెం బెటర్ అనుకునేవాళ్ళం, కానీ వీళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వర్క్ ప్రెషర్స్ ఎలా తట్టుకుంటారు అంటారేమో అని, చులకనగా చూస్తారేమో అని చెప్పి బాధ కలిగినప్పుడు అలానే ఏడవకుండా ఉంటున్నారు. ఆ స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. అసలు కన్నీళ్ళు, ఆ ఏడుపు అనేది దేవుడు ఎందుకు పెట్టుంటాడు? నీకు మనసులో ఉన్న భారము, ఆ బాధ తగ్గడానికి కాస్త. ఒకవేళ అది ఉపయోగమే లేదంటే దేవుడు ఆ కన్నీళ్లు అనేది సృష్టించుండేవాడు కాదు. రెండోది, డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఏడవటం వల్ల మీ మనసులో ఉన్న ఒత్తిడి అలానే బాధ తగ్గుతుందంట. ఎండోర్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అందువల్ల. సో ఇప్పుడు ఈ క్రయింగ్ క్లబ్స్ వచ్చేస్తున్నాయి కదా, దేశం మొత్తం కూడా విస్తరిస్తున్నాయి. ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పుడు 2017 సంవత్సరంలోనే గుజరాత్లోని సూరత్లో లాఫ్టర్ థెరపిస్ట్ కమలేష్ అనే వ్యక్తి ది హెల్దీ క్రయింగ్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మన దేశంలోని చెన్నై, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లోకి విస్తరించే ఇప్పుడు హైదరాబాద్లో కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ క్రయింగ్ క్లబ్లోకి ఎలా వెళ్ళాలి అంటే, ఆన్లైన్లో కొంత అమౌంట్ పే చేయాలట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గైడెడ్ మెడిటేషన్ ద్వారా రోధిస్తారట. మీకోసం సెషన్స్, థెరపీస్ ఉంటాయి. మీ సమస్యల్ని, మనోవేదనల్ని అందరివి కూడా వాళ్ళు వింటారు. మాకెవరూ లేరు, చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అనుకునే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తున్నారు.